ద్వారా వారి యొక్క పాపాలు క్షమింపబడతాయి. ప్రార్థన చేయడం ద్వారా దేవుని ఆత్మను వాళ్ళు పొందుకుంటారు. వారి మనోనేత్రాలు తెరవబడతాయి. వారు రక్షింపబడతారు. కాబట్టి ఎవరైనా సరే క్రీస్తు విశ్వాసులైన, క్రీస్తుని నమ్మిన విశ్వాసులైన, దైవ సేవకులైన అందుకే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన పని అది. దేవుడికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నారు. కానీ ఈ భూలోకంలో ఏ ధనాన్ని ఆశించి కాదు, ఏవి మతాన్ని మార్చాలని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గము సత్యము నేనే అన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం కూడా నిత్య రాజ్యానికి వారసులు అవుతామని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో పర్యాయాలు యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో ఆయన అనేక మార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచాడని మనం నమ్మాలి. అంతేకాని ఇదేదో మతము, వీళ్ళకి పిచ్చి అని పాపం తెలియక వాళ్ళు అంటున్నారు అంటే